హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ రాష్ట్రంలోని సచివాలయంలో 110 అవుట్సోర్సింగ్ జాబ్స్కి సంబంధించి ప్రభుత్వం అనుమతి ఇస్తూ అఫీషియల్గా ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి జీవోను కూడా విడుదల చేశారు. సో ఇందులో మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్, సబార్డినేట్, స్టెనో, టైపిస్ట్, డిపిఓ, ఆపరేటర్తో పాటు పలు రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఉన్నటువంటి 110 వేకెన్సీస్లో 109 వేకెన్సీస్ని అవుట్సోర్సింగ్ బేసిస్ మీద అయితే భర్తీ చేస్తున్నారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అర్హతలు ఏముండాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చేటువంటి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు మీలో ఏపీపీఎస్ అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం అన్అకాడమీ వాళ్ళు టాప్ ఎడ్యుకేటర్స్ తోటి గ్రూప్ 1 అలాగే గ్రూప్ 2కి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్సెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో మీరు జాయిన్ అవడం ద్వారా మీరు కంప్లీట్ సిలబస్ అనే కవరేజ్ అనేది పొందవచ్చు. దీనితో పాటు మీకు ఉండేటువంటి డౌట్స్ని మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి. పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీరు BSK 10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కోడ్ని యూజ్ చేసి మీరు ఈ యొక్క ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుని క్లాసెస్లో అయితే జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క 110 పోస్టులకి సంబంధించి అప్డేట్ అనేది ఫస్ట్ మనకి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి అఫీషియల్ జీవోని కూడా మనకి ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఆ జీవో కూడా చూపిస్తాను. అందులో పోస్టుల వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది. దానితో పాటు ఆ పోస్టుల యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటో కూడా చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో చివరి వరకు చూడండి. ముందుగా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం సచివాలయంలోని GADలో కాంట్రాక్ట్ అలాగే అవుట్సోర్సింగ్ పద్ధతిలో తాత్కాలికంగా 110 మందిని నియమించుకోవడానికి అనుమతినిచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రోస్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాంట్రాక్ట్ పద్ధతిలో కార్పెంటర్ అలాగే అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఒక సీనియర్ స్టెనోగ్రాఫర్, 12 మంది డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్లు, 37 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 2 జూనియర్ స్టెనోగ్రాఫర్లు, ఒక టెలిఫోన్ ఆపరేటర్, ఒక టైపిస్ట్ కమ్ అసిస్టెంట్, ఒక రికార్డ్ అసిస్టెంట్, 31 మంది ఆఫీసు సబార్డినేట్లు, 17 మంది డ్రైవర్లు, 4 వాచ్మెన్లు, 2 లిఫ్ట్ ఆపరేటర్లను నియమించుకోవడానికి అనుమతి ఇచ్చింది అని చెప్పేసి ఈ విధంగా మనకి ఈరోజు అప్డేట్ అయితే వచ్చింది. సో దీనితో పాటు మనకు అఫీషియల్గా జీవో కూడా విడుదల చేశారు. ఆ జీవోలో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఫ్రెండ్స్, ఈ యొక్క 110 అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ 24th ఏప్రిల్న అఫీషియల్గా జీవోని విడుదల చేశారు. ఇందులో చూసుకున్నట్లయితే ఎస్టాబ్లిష్మెంట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఫర్ ఎంగేజింగ్ 110 వేరియస్ కేటగిరీస్ ఆఫ్ సర్వీసెస్, దట్ ఈజ్ 1 ఈజ్ ఫర్ కార్పెంటర్ సర్వీస్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అండ్ 109 అంటే 109 వేరియస్ కేటగిరీస్ ఆఫ్ సర్వీసెస్ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ టు వర్క్ ఇన్ ద డిపార్ట్మెంట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తెలంగాణ సెక్రటేరియట్ హైదరాబాద్ ఫర్ ఏ ఫర్దర్ పీరియడ్ ఆఫ్ 1 year, దట్ ఈస్ ఫ్రమ్ 1/4/2021 టు 31/3/2022 అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అకార్డెడ్ ఆర్డర్స్ ఇష్యూడ్ అని చెప్పేసి ఈ విధంగా జీవోని అయితే రిలీజ్ చేశారు. సో 2021 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి 31 వరకు ఈ యొక్క 1 year కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేయడానికి, ఈ 1 year పీరియడ్ పాటు పనిచేయడానికి ఒక వేకెన్సీ వచ్చేసి కార్పెంటర్కి సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్ మీద, మిగిలినటువంటి 109 వేకెన్సీస్ని మనకి ఇక్కడ అవుట్సోర్సింగ్ బేసిస్ మీద రిలీజ్ చేయడానికి అనుమతినిస్తూ దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అలాగే ఈ కాంట్రాక్ట్ అలాగే అవుట్సోర్సింగ్ బేసిస్ మీద భర్తీ చేసేటువంటి 110 పోస్టులకి సంబంధించి యాజ్ యూజువల్గా ఆ పోస్టులకి సంబంధించి ఎంతైతే శాలరీ ఇస్తారో ఆ పర్టికులర్ శాలరీని ఇస్తూ ఈ రిక్రూట్మెంట్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఈ పాసేజ్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఓన్లీ కార్పెంటర్కి సంబంధించి మాత్రమే కాంట్రాక్ట్ బేసిస్ మీద ఒక్క వేకెన్సీని భర్తీ చేస్తున్నారు. మిగిలినటువంటి 109 వేకెన్సీస్ని అవుట్సోర్సింగ్ బేసిస్ మీద భర్తీ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఇందులో సీనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ DPOకి సంబంధించి 12, డేటా ఎంట్రీ ఆపరేటర్ DEO 37 పోస్టులు ఉన్నాయి. జూనియర్ స్టెనోగ్రాఫర్ 2, టెలిఫోన్ ఆపరేటర్ 1, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ TCA అంటారు, అది ఒక వేకెన్సీ, రికార్డ్ అసిస్టెంట్కి ఒక వేకెన్సీ, ఆఫీసు సబార్డినేట్కి 31 వేకెన్సీస్ ఉన్నాయి. డ్రైవర్స్ పోస్టులు వచ్చేసి 17, వాచ్మెన్ 4, లిఫ్ట్ ఆపరేటర్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తంగా 109 వేకెన్సీస్ని అవుట్సోర్సింగ్ బేసిస్ మీద అండ్ కార్పెంటర్ వేకెన్సీ 1 కలిపి మొత్తం 110 వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు.
అయితే ఈ పోస్టులకి సంబంధించి ఎగ్జామినేషన్ ఏదైనా పెట్టి దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ చేస్తారా అని చెప్పేసి చాలామంది అడగడం జరిగింది. సో ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో కానీ లేదా అంతకుముందు అవుట్‌సోర్సింగ్ అలాగే కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్‌ని ఏ విధంగా అయితే భర్తీ చేశారో ఆ విధంగానే వీటికి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది లేకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఆ పర్టిక్యులర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసి ప్రస్తుతానికి ఉత్తర్వులు జారీ చేశారు. మనకి ఫర్దర్‌గా వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ మనకి వెరీ సూన్ అయితే వస్తుంది. ప్రస్తుతానికి అది ఏ డేట్‌న రిలీజ్ చేస్తామనేది ఈ జీవోలో అయితే మనకి మెన్షన్ చేయలేదు, కానీ మనకి త్వరగా దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరుగుతుంది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఒకసారి చూద్దాము. లిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ ముందుగా చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి మినిమం 10th బేసిస్ ఉన్నటువంటి వారిని తీసుకోవడం జరుగుతుంది. ఇంకా వాచ్మెన్ పోస్టులకు కూడా మినిమం 10th పాస్ ఆర్ ఫెయిల్ అయినటువంటి క్యాండిడేట్స్ను కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా డ్రైవర్ పోస్టులకు వచ్చేసి మినిమం 10th అయితే ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. దానితో పాటు వారికి ఖచ్చితంగా లైట్ మోటార్ వెహికల్ కానీ లేదా హెవీ మోటార్ వెహికల్ లాంటి లైసెన్స్లు అయితే ఖచ్చితంగా అడుగుతారు. కాబట్టి ఖచ్చితంగా వారు ఆ పర్టికులర్ లైసెన్స్లు అయితే కలిగి ఉండాలి. తర్వాత ఆఫీసు సబార్డినేట్ పోస్టులు వచ్చేసి మనం ఆల్రెడీ హైకోర్టు జాబ్స్లో కానీ ఇతర జాబ్స్లో ఆఫీసు సబార్డినేట్ అంటే ఇన్ ద సెన్స్ అవి ప్యూన్ జాబ్స్ లాంటివి. సో ఈ యొక్క ఆఫీసు సబార్డినేట్ పోస్ట్ వచ్చేసి మనకి 7th క్లాస్ పాస్ అయినా 7th క్లాస్ పాస్ అయ్యండి, అలాగే 10th పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా అప్లై చేసుకునే విధంగా వీలైతే కల్పించడం జరుగుతుంది. సో మినిమం 10th ఉన్నటువంటి వారికి ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి కూడా మినిమం 10th లేదా 10+2 అయితే అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ వచ్చేసి ఖచ్చితంగా డిగ్రీ పాస్ అయ్యి దానితో పాటు మీరు ఈ యొక్క టైపిస్ట్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. టెలిఫోన్ ఆపరేటర్కి సంబంధించి కూడా మనకి 10+2 కానీ లేదా డిగ్రీ కానీ అడిగే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి 10+2 కానీ లేదా డిగ్రీ కానీ పాస్ అయ్యి దానితో పాటు స్టెనోగ్రఫీ కోర్స్ అయితే మీరు చేసి ఉండాలి. ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 37 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఖచ్చితంగా డిగ్రీ పాస్ అయ్యి దానితో పాటు మీరు ఖచ్చితంగా ఈ యొక్క డేటా ఎంట్రీకి సంబంధించినటువంటి పీజీడీసీఏ లాంటి డిప్లొమా కోర్సు అలాగే మీరు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలని చెప్పేసి ఖచ్చితంగా అడుగుతారు. ఖచ్చితంగా పీజీడీసీఏ లాంటి కంప్యూటర్ కోర్సు డిప్లొమా కోర్స్ ఒకటి ఉంటుంది కదా, అది చేసి ఉండాలని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఇంకా డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్కి ఖచ్చితంగా డిగ్రీ అనేది ఉండాలి. సీనియర్ స్టెనోగ్రాఫర్కి డిగ్రీ పాస్ అయ్యి దానితో పాటు స్టెనోగ్రఫీ అనేది కలిగి ఉండాలి. ఇంకా కార్పెంటర్ పోస్టులకు వచ్చేసి ఖచ్చితంగా కార్పెంటర్ రిలేటెడ్ స్కిల్స్ ఉన్నటువంటి వారిని అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి మొత్తంగా 110 వేకెన్సీస్కి సంబంధించి ఈ యొక్క జియో అయితే అఫీషియల్గా మనకి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి తెలంగాణకి సంబంధించిన ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగింది. ఇది తెలంగాణ యొక్క సెక్రటేరియట్లో పనిచేయడానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ అలాగే అవుట్సోర్సింగ్ బేసిస్ మీద పనిచేయడానికి సంబంధించి రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ జియో అనమాట. సో దీనికి సంబంధించి మనకి త్వరగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలవుతుంది. సో నోటిఫికేషన్ విడుదలైన తర్వాత విత్ ఇన్ ద టైంలో మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలని చెప్పేసి మనకి అప్డేట్ అయితే వస్తుంది. సో అప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే ఓన్లీ అఫీషియల్ ఆర్డర్స్ అయితే ఇష్యూ చేశారు. సో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే ఫర్దర్గా నేను మీకు మన ఛానల్లో అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.